మేడం ఇప్పుడు ఈ పీసీఓడికి ఫస్ట్ మెయిన్ రీజన్ స్ట్రెస్ అని అనుకోవచ్చు. స్ట్రెస్ ఒకటి, దాని తర్వాత ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, అంటే బ్యాలెన్స్ ఆఫ్ మీల్ అనేది ఉండాలన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి అది ఇట్ ఈస్ నాట్ ఎనర్జైజింగ్ యువర్ బాడీ, ఇట్ ఈస్ క్రియేటింగ్ అనదర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం. సో పీసీఓడి ప్రాబ్లంతో పాటు ఇఫ్ యూ హ్యావ్ హైపర్ ఆండ్రోజనిజం అండ్ ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే దెన్ అట్ ఈస్ లీడింగ్ టు అనదర్ కండిషన్ పీసీఓఎస్ అంటాం అనమాట, దాన్ని సిండ్రోమ్ అంటాము. సో పీసీఓడిలో ఏంటి అంటే మనకి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడము, తర్వాత దాంట్లో ఎగ్ ఫార్మేషన్ అనేది సరిగ్గా రాకపోవడము, తర్వాత ఓవరీస్లో పాలిసిస్టిక్గా అంటే చాలా ఎగ్స్ ఉన్నట్టుగా కనిపించడము. సో ఇది అంతా. దాని తర్వాత పీసీఓఎస్కి వచ్చేసరికి ఏంటంటే ఈ హైపర్ ఆండ్రోజనిజము, దానివల్ల మనకి యాక్నే డెవలప్ అవ్వడము, తర్వాత హెయిర్ డెవలప్మెంట్ అవ్వడము, తర్వాత ఇక్కడ అంతా నల్లగా అవ్వడము, ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాం అనమాట. సో ఇవన్నీతో పాటు యూఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పుష్డ్ టువర్డ్స్ మెటబాలిక్ డిజార్డర్స్ అనమాట. మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల దే విల్ బి మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము, కార్డియోవాస్కులర్ రిస్క్ రావడము, దాని తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సర్కి కూడా లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది అంతా ఎట్లా అవుతుంది ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్ విషియస్ సైకిల్ అగైన్. సో ఒబేసిటీ రావడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవ్వడము, యానోవులేషన్ రావడం వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య రావడము. సో ఇదంతా విషియస్ సైకిల్ అనమాట. కమింగ్ టు పీసీఓడి, దాంట్లో ఏంటి అంటే దో సమ్ పీపుల్ ఆర్ విత్ అంటే కొంతమందిలో మనకి జస్ట్ మార్ఫాలజీ అలా కనిపించినా దే మైట్ నాట్ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి, ఇవన్నీ సమస్యలు రాకుండా ఉండడానికి యూ హ్యావ్ టు బీ యాక్టివ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్. మంచి మనం ప్లేట్లో ఏం తింటున్నాం అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఏది కనిపిస్తే అది కొనుక్కొని తినడము, ఏది అవైలబుల్ ఉంటే ఫోన్లో జస్ట్ ఇట్లా ఆర్డర్ పెట్టేసుకొని 10 minutesలో యూఆర్ జస్ట్ గల్పింగ్ ఆల్ దట్. సో ఇట్ ఈస్ నాట్ అ డస్ట్బిన్. మనకి మిగిలిపోయిందని చెప్పేసి తినేయడము, వేస్ట్ చేయకూడదని తినేయడము, దో ఇట్ ఈస్ హెల్దీయా అన్హెల్దీ అనేది చూసుకోవట్లేదు. సో యు ఆర్ వాట్ యూ ఈట్ అనేది దట్ ఈస్ రియలీ అ బిగ్ సెంటెన్స్. బట్ అది ఏంటి అంటే మనం బాడీ ఎలా ఉంది అనేది మనం తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఆ తీసుకునే క్వాంటిటీ కూడా కొంచెం లిమిటెడ్గా తీసుకోవడము, వేస్ట్ అవుతుంది అని చెప్పేసి డస్ట్బిన్లో డంప్ చేసినట్టుగా డంప్ చేసుకోకపోవడం అనేది మనం చేయాల్సిన పని.